ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వచ్చేసి నీతి న్యాయం అనుసరించుకొనుట బలులు అర్పించుటకంటే అది చాలా ఇష్టంగా దేవునికని సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించడం కదా, బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టంగా ఉన్నది. అవును, నిజమే. మనం ఏ బలులు అర్పించినా, కన్నీళ్ళు అంటే ప్రార్థన చేసినా, లేక ఏ రకంగా మనం కార్యక్రమాలు చేసినా, దేవుని మాట, దేవుని ఇష్టం కలిగేటువంటి జీవితం జీవిస్తే నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టు దేవునికి ఇష్టంగా ఉంది. నన్ను ఎన్ని మార్లు ప్రార్థన చేసిన, ఎన్ని మార్లు ఉపవాసాలు ఉన్నా, ఏ రకంగానూ మనం ఎన్నో రకాల కార్యక్రమంలో పాల్గొన్నా నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట ఒకవేళ మానివేస్తే ఇవన్నీ వ్యర్థంగా మనకు కనబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథం లేఖనాలతో మనము ఏదైనా మనం ఆలోచించుతాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే మాట వినుటయు కదా, పొట్టెలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట ఆయన ఆజ్ఞను అనుసరించినట్టే అది శ్రేష్టంగా మనకు తెలియచేయబడతా ఉంది. సౌలు గారికి ఒక మాట అన్నాడు దేవుడు కదా, సమూయేలు ప్రవక్త తనతో ఒక మాట మాట్లాడిండు. ఏమన్నాడు? ఆలోచించము, ఇదిగో బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టంగా అని. ఎందుకంటే ఆ అమలేకులందరినీ నాశనం చేసేమని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈ సమూయేలు కదా వారికి ఆ ప్రకటన చేస్తే ఈ సౌలు గారు ఏం చేశారంటే సమస్తమును నాశనం చేయకుండా కొన్ని వాటిని తీసుకొని వచ్చి, బలిసినటువంటి తనకు నచ్చినటువంటి కొన్ని తీసుకొని వచ్చి యెహోవాకు బలు అర్పించిద్దాము, యెహోవాకే కదా ఇవన్నీ చేయడము, కాబట్టి ఆయనకి ఇస్తున్నాము కదా, ఆయన మనం మెచ్చుకుంటాడులే అనుకున్నాడు. కానీ ఆయన మాట ఏంటంటే సమస్తమును నాశనం చేయాలి కదా. ఆయన మాట ఉండటం వలన వారికి మేలు జరుగుతుండే, కానీ దేవుని మాట వినకుండా దాన్ని ధిక్కరించినట్టుగా చూస్తా ఉన్నాం. అక్కడ సౌలు గారు తన రాజ్యం నుండి తొలగిపోవడం, తర్వాత దావీదు రావడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి ఇష్టమైనది ఒకటే, ఆయన మాట వింటే చాలండి. ఆయన మాట విన్నారనుకోండి సమస్తము చేయబడుతుంది. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం నిలవడం చాలా బలమైన కార్యాలు మనం చూస్తాం. పిల్లారా, నిజంగా పిల్లారా, దేవుడి లేఖనం మనకు బోధిస్తా ఉన్నది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో అది పాపంగా ఎంచబడుతుంది. కనుక ఆయన మాటను తీసివేసిన తర్వాత ఆయన మాట వినకుండా ఉండినట్లయితే, జీవించినట్లయితే ఆ జీవితమే కాదు. ఆయన మాట వినడంలో ఉండేటువంటి శ్రేష్టత ఎంత గొప్ప ధన్యతను మనకి ఇస్తా ఉన్నది. ఆదాము హవ్వ కూడా అదే రిలీజ్ చేశాడు. మీరు ఇది ఆ వాటి తినమని మీరు నిశ్చయంగా చచ్చెదరు దేవుడు మొదటగానే చెప్పాడు. అంటే మాట విన్నట్లయితే ఆ పాపం జరగకపోతుంది. దేవుని మాట ముందుగానే రిలీజ్ చేశాడు కదా, ఆ మాట విన్నారంటే ఆ ప్రమాదాలు, ఈ సమస్యలు మనకు రాకపోతుండే కదా. ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉందని లేఖనం ద్వారా మీకు తెలియజేయబడతా ఉంది. కనుక పిల్లారా, ఒకసారి దేవుని మాట వింటే అది ఎంత గొప్పదో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని లేఖనం ద్వారా తెలియజేస్తాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము, ఆయన సత్య మాటలను, ఆయన సత్యంని మనం అనుసరించకుండా, వినకుండా, మనసులో పెట్టకుండా, నెమ్మది వేయకుండా, ఆయన మాట వినకుండా ఉన్నట్లయితే కదా, ప్రార్థించి ఎంత పొడుగు ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, సమస్తమైన కార్యంలో పాల్గొన్నా కూడా కదా అది అవుతా ఉందంటే హేయముగా ఉంటుంది. హేయముగా అంటే ఒక పాపాన్ని చూస్తే ఏ రకంగా ఉంటుంది, ఒక మురికి గుడ్డను చూస్తే, ఒక మురికితో కదా దగ్గర కూర్చుంటామా మనం, అంత భయంకరమైన వాసనగా వస్తూ ఉన్నది. కనుక మొదటి ఆదికాండంలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో నోహావు వారి కుటుంబం అంతా రక్షింపబడిన తర్వాత నోహావు వారి కుటుంబం బయటికి వచ్చి నోహావు ఒక బలిపీఠం కట్టి దేవుని బలు నర్పించాడు. కానీ ఒక సువాసనగా బలు నర్పించి నమ్మకంగా మాటకు లోబడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అంటే అప్పుడు అంటాడు దేవుడు, మంచి సువాసన నాకు అనుగ్రహించాడని. కనుక దేవుడు కూడా మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. అప్పుడు బైబిల్ మాట కూడా వినాలి. అప్పుడు మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దక్కుతుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.